రెహమాన్ సరికొత్త అవతార్. ఆయన తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఆయనే ఏఆర్ రెహమాన్. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ. ఏఎస్ దిలీప్ కుమార్ అంటే అసలు ఎవరికీ పరిచయం లేని పేరు, కానీ ఏఆర్ రెహమాన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పేరు చెప్పగానే మనసును హత్తుకుని ప్రశాంతతను అందించే సంగీతం గుర్తొస్తుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు రెహమాన్. సంగీతానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీత ప్రియులను అలరించారు. తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఏఆర్ రెహమాన్. 9 వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ. 2 ఆస్కార్ అవార్డ్స్, 2 గ్రామీ అవార్డ్స్, BFFT అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 13 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రెహమాన్ తొలిసారి పూర్తి స్థాయిలో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చినప్పటికీ నటుడిగా పూర్తి స్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా కామెడీ చిత్రం మూన్ వాక్ లో ఏఆర్ రెహమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెహమాన్ తన పేరుతోనే ఉన్న ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి మనోజ్ నిర్మలా శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ పాత్ర ఆలోచన వచ్చిన వెంటనే ప్రభుదేవాకు చెప్పాను. రెహమాన్ సార్ కు ఇది పూర్తిగా కొత్త అనుభవం అవుతుందని అనిపించింది. సరదాగా చేయమని అడిగితే ఆయన ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. తీవ్రమైన బిజీ షెడ్యూల్ మధ్య కూడా మా సినిమా కోసం సమయం కేటాయించారు అని తెలిపారు. మూన్ వాక్ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభుదేవా, ఏఆర్ రెహమాన్లతో పాటు యోగి బాబు, రెడిన్ కింగ్లీ, అజ్జు వర్గీస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ నటుడిగా కొత్త అవతారంలో చూడబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే సంగీత రంగంలో రెహమాన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. సంగీతం నుంచి నటన వరకు విస్తరిస్తున్న రెహమాన్ ప్రయాణం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ సరికొత్త అవతార్. ఆయన తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఆయనే ఏఆర్ రెహమాన్. 9 వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ. ఏఎస్ దిలీప్ కుమార్ అంటే అసలు ఎవరికీ పరిచయం లేని పేరు, కానీ ఏఆర్ రెహమాన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పేరు చెప్పగానే మనసును హత్తుకుని ప్రశాంతతను అందించే సంగీతం గుర్తొస్తుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు రెహమాన్. సంగీతానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీత ప్రియులను అలరించారు. తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఏఆర్ రెహమాన్. 9 వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ. 2 ఆస్కార్ అవార్డ్స్, 2 గ్రామీ అవార్డ్స్, BFFT అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 13 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రెహమాన్ తొలిసారి పూర్తి స్థాయిలో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చినప్పటికీ నటుడిగా పూర్తి స్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా కామెడీ చిత్రం మూన్ వాక్ లో
ఏఆర్ రెహమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెహమాన్ తన పేరుతోనే ఉన్న ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి మనోజ్ నిర్మలా శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ పాత్ర ఆలోచన వచ్చిన వెంటనే ప్రభుదేవాకు చెప్పాను. రెహమాన్ సార్ కు ఇది పూర్తిగా కొత్త అనుభవం అవుతుందని అనిపించింది. సరదాగా చేయమని అడిగితే ఆయన ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. తీవ్రమైన బిజీ షెడ్యూల్ మధ్య కూడా మా సినిమా కోసం సమయం కేటాయించారు అని తెలిపారు. మూన్ వాక్ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభుదేవ, ఏఆర్ రెహమాన్లతో పాటు యోగి బాబు, రెడిన్ కింగ్లీ, అజు వర్గీస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ నటుడిగా కొత్త అవతారంలో చూడబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే సంగీత రంగంలో రెహమాన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. సంగీతం నుంచి నటన వరకు విస్తరిస్తున్న రెహమాన్ ప్రయాణం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ సరికొత్త అవతార్. ఆయన తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆయనే ఏఆర్ రెహమాన్. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ. ఏఎస్ దిలీప్ కుమార్ అంటే అసలు ఎవరికీ పరిచయం లేని పేరు. కానీ ఏఆర్ రెహమాన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పేరు చెప్పగానే మనసును హత్తుకుని ప్రశాంతతను అందించే సంగీతం గుర్తొస్తుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు. రెహమాన్ సంగీతానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీత ప్రియులను అలరించారు. తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు ఏఆర్ రెహమాన్. 9ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ. 2 ఆస్కార్ అవార్డ్స్, 2 గ్రామీ అవార్డ్స్, BFFT అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 13 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రెహమాన్ తొలిసారి పూర్తి స్థాయిలో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చినప్పటికీ నటుడిగా పూర్తి స్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా కామెడీ చిత్రం మూన్ వాక్ లో ఏఆర్ రెహమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెహమాన్ తన పేరుతోనే ఉన్న ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి మనోజ్ నిర్మలా శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ పాత్ర ఆలోచన వచ్చిన వెంటనే ప్రభుదేవాకు చెప్పాను. రెహమాన్ సార్ కు ఇది పూర్తిగా కొత్త అనుభవం అవుతుందని అనిపించింది. సరదాగా చేయమని అడిగితే ఆయన ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. తీవ్రమైన బిజీ షెడ్యూల్ మధ్య కూడా మా సినిమా కోసం సమయం కేటాయించారు అని తెలిపారు. మూన్ వాక్ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభుదేవ, ఏఆర్ రెహమాన్లతో పాటు యోగి బాబు, రెడిన్ కింగ్లీ, అజు వర్గీస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ నటుడిగా కొత్త అవతారంలో చూడబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే సంగీత రంగంలో రెహమాన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. సంగీతం నుంచి నటన వరకు విస్తరిస్తున్న రెహమాన్ ప్రయాణం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.